మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఏఐసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికైన తర్వాత ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం. కంగ్రాచులేషన్స్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ అధ్యక్షుడిని కలిశారు. ఎలాంటి దిశ నిర్దేశించారు? అందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సిందిగా వారు సూచించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి ప్రభుత్వ ఆధీనతతో, అదేవిధంగా సీనియర్ మంత్రులతో, సీనియర్ నాయకులతో, అన్నిటికీ మించి కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా ముందుకు పోవాల్సింది వారు సూచించడం జరిగింది. అదేవిధంగా వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ పార్టీని సమాయత్తం చేసి ఇవాళ వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకోవడం, అదేవిధంగా దేశ ప్రజలంతా మా భవిష్యత్తుని ఎదురుస్తున్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అధికారంలో ఉంది పార్టీ, తెలంగాణలో మీ పార్టీని ప్రభుత్వాన్ని రెండింటిని కూడా సమం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళడం మీకు ఒక ఛాలెంజ్ అనేది? నాకున్నటువంటి పరిచయాలు, నాకున్నటువంటి సత్సంబంధాలు రేవంత్ రెడ్డి గారితో కానీ, సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కానీ, భట్టి గారితో కానీ, చాలామంది నాయకులతో మనకున్న సత్సంబంధాలతో కోఆర్డినేట్ చేసుకోవడం అనేది పెద్ద సమస్య కాదని అనుకుంటా ఉన్నాను. ప్రభుత్వం ఉంది కాబట్టి అటు ప్రభుత్వంతో ఇటు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని ప్రజలు మాకు ఇచ్చిన అధికారం, ఏదైతే ఆశలతో ఆకాంక్షతో మాకు అధికారం ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకుంటాం. కేటీఆర్ చేస్తున్న సవాల్సే కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి సవాల్స్ని ఎలా మీరు పరిగణిస్తారు? కేటీఆర్ని కానీ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారు. 39 సీట్లు అసెంబ్లీ ఇస్తే కూడా వారు ఆ పాత్ర, ప్రతిపక్ష పాత్ర పోషించలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే వారికి పార్లమెంట్ ఎన్నికలు 0 ఇచ్చినారు. సో ఇవాళ వచ్చే రోజుల్లో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, అదేవిధంగా ఆ పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ మనగడ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో నేను అనుకోవట్లేదు. మరి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి చాలా స్ట్రాంగ్ డెసిషన్ హైడ్రాకి సంబంధించి చాలా వ్యతిరేకత కూడా ప్రజల నుంచి కూడా వస్తుంది. దాన్ని ఎలా మీరు? హైడ్రా విషయంలో అదొక యజ్ఞంలా సాగుతూ ఉంది. మీరు అంటున్న వ్యతిరేకత కొంత పేద ప్రజానికం వారికి తెలియకో తెలియకో బ్రోకర్ల దగ్గర వాళ్ళని తప్పుగా పట్టి కొనుక్కున్నట్టు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఆ పేద ప్రజానికని ఇండెక్స్ ఎవరు కోల్పోతున్నారు వారికి రియాబిలిట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఓవరాల్గా ప్రజలు ఇవాళ చెరువులు, గుంటలు, కబ్జాలైన చెరువులు తీసేసి ఆ స్థానంలో మళ్ళీ అవి తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకుంటున్నటువంటి విషయాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు, హర్షిస్తూ ఉన్నారు. హైడ్రా విషయంలో మెజార్టీ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. హైడ్రా వల్ల మీ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ కొంత నష్టం జరిగే అవకాశం అయితే ఏమీ ఉండదు. హైడ్రా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్, ఆ లేక్స్ అన్ని కూడా మాయమెత్తుల తరుణంలో మళ్ళీ ఆ లేక్స్కి జీవం పోసే కార్యక్రమాన్ని బృహత్తరంగా ముఖ్యమంత్రి గారు చేపట్టినారు. ఇది ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలని తలదన్నే విధంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఉండేది. అంత కాస్ట్ న్యూయార్క్తో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లోనే రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంది. అలాంటిది హైడ్రా తీసుకొచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ గొప్ప కూలిందని చెప్పే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చాలా తప్పది. హైడ్రా వల్ల చెరువులు పాత స్థానం సంతరించుకుంటే హైదరాబాద్ సిటీ ఇంకా ఏర్పరిచే అవకాశం ఉంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు కదా, పార్టీలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? పార్టీని మాకు ఇదివరకే పార్టీ బలంగా ఉంది. దానివల్ల మేము అధికారంలోకి వచ్చాం. కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. ఇంకా మరింత రెట్టింపు బలోపేతం చేసి పార్టీతో పాటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని ముందుకు పోతాం. ఇక ఇది పరిస్థితి అయితే హైడ్రా వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదు, దానివల్ల మంచి జరుగుతుంది. పేద ప్రజలకు కూడా అవసరమైనటువంటి ఆల్టర్నేటివ్ సౌకర్యాలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఆదరిస్తారని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు అందరూ రాష్ట్రంలో అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళి పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి కూడా పిసిసి కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. మరి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటో అడుగుదాం. నమస్తే మేడం. మహేష్ కుమార్ గారికి పిసిసి అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు ఇచ్చారు, దాని మీద ఏమన్నారు? వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అందరు పెద్దలకి సపోర్ట్ ఇచ్చినందుకు, ఇంతవరకు వచ్చినందుకు వెరీ థ్యాంక్ఫుల్. అంటే ఒక పిసిసి అధ్యక్షుడి భార్యగా రాజకీయాల్లో మీ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఆయనకు సపోర్ట్ ఇస్తాను డెఫినెట్లీ, సో దట్ హి కెన్ గో క్యారీ ఆన్ హిస్ వర్క్ వెరీ వెల్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా పిసిసి వస్తుందని? ఆల్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అసలు యాక్చువల్గా ట్రై చేసినారు, బట్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ మంచిగా వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చిన తర్వాత. పాజిటివ్ ఉన్నందుకు వెరీ. మరి కాంగ్రెస్ పార్టీలో చాలా గొడవలు ఉంటాయి, హడావుడి ఉంటుంది, వాళ్ళకి మంచి చేయలేదు, వీళ్ళకి మంచి, రకరకాలు ఉంటాయి. అలాంటి వాటిని ఫేస్ చేయడానికి చేస్తారు. ఇక తన ఆల్రెడీ ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనుకుంటున్నారా మహేష్ కుమార్ గారికి? అంతే, డెఫినెట్లీ. ఏ రకంగా?
పొలిటికలీ ఐ డోంట్ నో మచ్. మీరు పాలిటిక్స్లో మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తారా ఆయనతో పాటు? లేదండి. ఆయన మాత్రం అందిస్తారు, Yeah. ఆయనకి మీరు సేవలు చేస్తారు. ఆయనకు సపోర్ట్ ఉంటే చాలు. దట్ ఇస్ మీ- మోర్ దెన్ ఎనఫ్. మీరు చెప్తా ఉంటారా పార్టీకి సంబంధించి ఇలా 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 వెళ్ళాలి కానీ? పార్టీ సంబంధించింది ఏమీ లేదు. మీ సజెషన్స్ ఏమైనా అడుగుతూ ఉంటారా? నో నో, ఈస్ గుడ్. ఈజ్ గుడ్. యా, ఈస్ గుడ్ ఆన్ హిస్ ఓన్. ఓకే ఓకే. మల్లికార్జున ఖర్గే గారిని కలిసాక ఏం చెప్పారు? కంగ్రాట్స్, వర్క్ మంచిగా చేసుకోండి. మిమ్మల్ని మీరు కూడా సపోర్ట్ చేయాలమ్మా అని చెప్పేసి అన్నారా మిమ్మల్ని? అన్నారా? ఓకే ఓకే, వెరీ గుడ్. యువర్ గుడ్ నేమ్? ప్రణవ్. యా ప్రణవ్, చెప్పండి. డాడీ ఈరోజు PCC వచ్చింది, మరి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మల్లికార్జున ఖర్గే సార్ని కలిసారు. అందరూ చాలా హ్యాపీ ఉన్నారండి. సో ఆఫ్టర్ ఎన్నో ఇయర్స్ తర్వాత పోస్ట్ వచ్చింది, ఎన్నో ఇయర్స్ డెడికేషన్ తర్వాత పోస్ట్ వచ్చింది. సో ఆల్ హార్డ్ వర్క్ చేస్తాం. అంటే మీరు కూడా పాలిటిక్స్లో? నేను లా చదువుతున్నాను. మేబీ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు లా ఇంకా 3 years ఇంకా ఉంది కోర్స్, దాని తర్వాత చూద్దాం. ఖర్గే అంకుల్ ఏం చెప్పారు? ఏమి ఇంకా డాడీతో కొంచెం పర్సనల్ మాట్లాడారు, నువ్వు మాట్లాడలేదు? నాతోని ఇంకా ఫ్యామిలీతో ఇంకా మాట్లాడి కొంచెం మాట్లాడారు. తర్వాత మా డాడీ పాలిటిక్స్లోకి రావాలని చెప్పారా? అలా అలా అని చెప్పి నీకు చెప్పలేదా? అలా అలా నువ్వు యంగ్ అండ్ ఎనర్జెటిక్ పాలిటిక్స్లోకి రావాలి నువ్వు కూడా ఇన్ ఫ్యూచర్లో అని? మరి నీకు అంబిషన్ ఉందా పాలిటిక్స్లోకి రావాలని? అంబిషన్ ఇంట్రెస్ట్ గుడ్. నాట్ రైట్ నౌ. అంటే మీ డాడీ పాలిటిక్స్ అన్ని నువ్వు చూస్తూ ఉంటావు కాబట్టి ఇప్పుడు లా చదువుతున్నావు అంటే లా చదివిన వాళ్ళు చాలా మంది పాలిటిక్స్లోకి వస్తున్నారు. వచ్చే ఆలోచన అయితే నీకు ఇంట్రెస్ట్ అయితే ఉంది, ఇన్ ఫ్యూచర్ వస్తారు. చెప్పారు చూద్దాం, ఇంకా 2-3 years. గాడ్స్ గ్రేస్ అదంతా. ఓకే 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 ఓకే. ఫైనల్గా మీ డాడీకి ఇది వస్తుందని అనుకున్నారా మీరు PCC? ఇంకా ముందు నుంచే ఉండేది. సో ఎన్ని ఇయర్స్ తర్వాత హార్డ్ వర్క్ ఇంకా డెడికేషన్ తర్వాత ఇంకా రావాల్సిందే అందులో వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ ఇక ఇది కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు తమ వంతు కృషిని చేస్తాము, ముఖ్యంగా మహేష్ కుమార్ గారికి సపోర్ట్ చేస్తాము. త్వరలో పాలిటిక్స్లోకి ప్రణవ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు లా చేస్తున్నాడు. ప్రణవ్ కదా? ప్రణవ్ గౌడ్ కూడా ఒక రూట్ని వేసుకుంటున్నారు. త్వరలో ఆయన కూడా పాలిటిక్స్లోకి వస్తారని తెలుస్తుంది. రామకృష్ణ, RTV, న్యూ ఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.